మ్యాడ్కి టికెట్ డబ్బులు తిరిగిస్తా అన్నారు. అది బాగా వర్కౌట్ అయింది. ఈ సినిమాకి మాత్రం కాన్ఫిడెన్స్ వచ్చేసిందా అక్కర్లేదు అని? అదేం లేదు సార్, ప్రతి సినిమాకి ఒకటే ప్రిన్సిపల్ వాడితే జనం నమ్మడానికి ఏం పిచ్చోళ్ళు కాదు కదా జనం కూడా. అప్పుడు నాకు ఆ ఫ్లోలో అనిపించింది అలా చెప్దామని, ఎందుకంటే చిన్న సినిమా జనాన్ని ఎలా నమ్మించాలి నా సినిమా బాగుంది అని చెప్పడానికి నేను అది చెప్పాను. ఎందుకంటే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి నన్ను నమ్మి ఆ సినిమాకి వస్తున్నారు, మీరు నిజంగా నన్ను నమ్మి ఆ సినిమాకి వస్తున్నారు కాబట్టి మీకు ఆ సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తానని చెప్పా. ఇప్పుడు జనానికి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది మ్యాథ్స్ ఈక్వల్ కదా, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వాల్సిన బాధ్యత మాత్రం అది ఖచ్చితంగా రీచ్ అవుతాం నాకు గట్టి నమ్మకం ఉంది. అదే చెప్పాను అందరికి, ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతామండి, ఖచ్చితంగా వచ్చి చూడండి, నవ్వుకునే వెళ్తారు అని. ఇప్పుడు ఏమైపోయిందంటే సార్, సినిమా రిలీజ్ అవ్వ ముందు మా సినిమా చూడండి, నచ్చపోతే మా పేరు మార్చుకుంటా, మా సినిమా చూడండి, నచ్చపోతే నెక్స్ట్ నేను తీసిన సినిమా చూడక్కర్లేదు మీరు, నాన్నగారు ఇచ్చిన లాస్ట్ స్టేట్మెంట్, నా సినిమా చూడండి, నచ్చపోతే మీరు వచ్చి నన్ను కొట్టండి అని ఒక ప్రొడ్యూసర్ అంటారు. ఇప్పుడు నానిగారు చెప్పిన దాంట్లో లాజిక్ అదే. ఇప్పుడు నానిగారు కోట్ అని చిన్న సినిమా తీశారు, దర్శి ఒకళ్ళే అక్కడ రెప్యూటెడ్ ఆర్టిస్ట్, అందరు కొత్త వాళ్ళతో చిన్న కోర్ట్ రూమ్ డ్రామా తీశారు. అది జనానికి నానిగారు నమ్మి కథ నమ్మి అంత బాగా తీసాను సినిమా జనానికి ఎలా చెప్తారు ఆయన ఇంకా నమ్మకం కుదిరేటట్టు? ఇప్పుడు వచ్చి ర్యాండమ్గా నా సినిమా నేను తీసింది చాలా బాగుంది చూడండి అంటే మీరు అందరూ ఏమనుకుంటారు, అవన్నీ రొటీన్ ఎలా ఎవరైనా ఇదే చెప్తారు అనుకుంటారు. అందుకని నాన్నగారు ఇంకా ఒక స్టెప్ వేసి అది చెప్పి అంత ధైర్యంగా అది చెప్పేది, ఎందుకంటే ఆయన అంత నమ్మారు సినిమా కూడా ప్రూవ్ చేసింది కదా. ఇంకేం కావాలి, అంత నమ్మకం ప్రొడ్యూసర్గా ఆయనకు ఉన్నప్పుడు ఆయన అది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు జనానికి? ఏదో ఒక ఎక్స్ట్రీమ్ స్టెప్ తీసుకోవాలి కదా, అలానే ఆయన ఆ మాట చెప్పారు. అదే